హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న శుభవార్త అందే సమయం వచ్చేసిందండి. ఫిబ్రవరి మార్చి నెలలో ఊరించిన కరువు భత్యం అంటే డిఏ పెంపు ప్రకటన ఈ వారంలోనే వెలువడే అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి షేర్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 8th పే కమిషన్ అమల్లో జాప్యం జరుగుతున్న ఏప్రిల్ నెలలో డిఏ రూపంలో ఉద్యోగుల ఖాతాల్లోకి అదనపు నగదు అయితే చేరనుంది. జనవరి 2026 నుంచి వర్తించాల్సిన ఈ పెంపు పైన కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే అధికారిక ముద్ర వేయనున్నట్లు తెలుస్తోందండి. నిజానికి నిబంధనల ప్రకారం 2026 జనవరి 1 నుంచే కొత్త వేతన సంఘం సిఫార్సులు అమల్లోకి అయితే రావాల్సి ఉంది. అయితే కమిషన్ ఏర్పాట్లో జరిగిన జాప్యం వల్ల కొత్త జీతాల కోసం ఉద్యోగులు మరికొంత కాలం వేచి చూడాల్సి తప్ప పరిస్థితి అయితే నెలకొంది. ఇక 2028 జనవరి నాటికి పూర్తి స్థాయిలో కొత్త వేతనాలు అందుతాయని నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు. ఈ 2 ఏళ్ల విరామంలో పెరిగే డిఏనే ఉద్యోగులకు ప్రధాన ఆర్థిక భరోసా అయితే కానుందండి. ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు తమ మూల వేతనంలో 58% కరువు భత్యం అంటే డిఏ అయితే పొందుతున్నారు. తాజా అంచనాల ప్రకారం ప్రభుత్వం డిఏను మరొక 3% మేర పెంచే అవకాశం అయితే ఉంది. అంటే మనకి 61% డిఏ అయితే పెరగనుందండి. సాధారణంగా జనవరి డిఏ పెంపును హోలీ పండుగ సమయంలోనో లేకపోతే మార్చి చివరిలో ప్రకటిస్తారు. ఈసారి 8వ వేతన సంఘం కసరత్తులు పరిపాలనా పరమైన లెక్కల వల్ల స్వల్ప జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 1 లేదా 2వ వారంలో ఈ ప్రకటన వెలువడితే పెరిగిన జీతంతో పాటు 3 నెలల బకాయిలు కూడా ఒకేసారి అందుతాయి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి నెల ఈ 3 నెలల పెండింగ్ బిల్స్ కూడా మనకి ఒకేసారి అయితే మనకి అందుతాయండి. పెరుగుతున్న నిత్యావసరాల ధరల నేపథ్యంలో ఈ పెంపు ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు పెద్ద ఊరటనిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈసారి మనకి డిఏ మొత్తం 3% అయితే పెంచి 61% అయితే పెరగనుందండి. కాబట్టి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.